హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ ఆఫీస్ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క అసిస్టెంట్ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అన్ని పర్మనెంట్ జాబ్స్ అండి. మనకి మంత్లీ 35,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదండి, ఒక లైక్ అయితే చేయండి. నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది, నాకు కూడా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనం అప్లై చేసుకోదగిన పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మనకి ఒక పోస్టులకు సంబంధించి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 19,900 అయితే ఉంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 35,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి 10+2 అంటే 10+2 అంటే మనము 10th పాటు ఐటీఐ చేసిన, 10th పాటు డిప్లొమా చేసిన యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి. అదే మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్లో వచ్చేసి మనకి పర్ మినిట్ 35 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి. హిందీలో వచ్చేసి పర్ మినిట్ 30 వర్డ్స్ టైప్ చేయగలిగితే చాలు అనమాట. దీన్ని జస్ట్ మనము ఒక 3-4 డేస్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కాబట్టి ఈ యొక్క టైపింగ్ రాలేదని చెప్పి అప్లై చేసుకోకుండా ఉండకండి. మనకి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే మనకి 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరికి ఒక జాబ్స్ అయితే ఇస్తున్నారు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి మనకి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పే అన్ని అలవెన్సెస్తో పాటు మన 30,000 పైగా మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటు మనకి లైబ్రరీ సైన్స్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసినట్టయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి వేకెన్సీస్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, లైబ్రరీ అటెండెంట్ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. లైబ్రరీ అటెండెంట్ పోస్టులకు ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఒకటి, అలాగే లైబ్రరీ అటెండెంట్ పోస్టులకి ఒకటైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి అప్లై చేసుకోవాలి అంటే మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడైతే January 10th అని అయితే ఇవ్వడం జరిగింది. కానీ మనకి ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. January 21st వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ అయితే చేశారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే చాలా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కదండి. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి చాలా ఎక్కువ అడిగారు, 1000 రూపీస్. ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు లేదు, మనకి ఉమెన్స్కి ఎటువంటి ఫీజు లేదు. ఫ్రెండ్స్, ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మాయిలు అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఫీజు లేదు. మనకి దూరమైన మనము మన కాళ్ళ మీద మనం నిలబడితే మనకి మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఒక జాబ్స్కి అయితే అమ్మాయిలు అయితే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఓకేనా. ఉమెన్స్కి ఎటువంటి ఫీజు లేదు. జనరల్ కేటగిరీలో ఉన్న ప్రతి ఒక్కరికి 1000 రూపీస్ పే చేసి ఈ యొక్క అప్లికేషన్ పే చేసి ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. మనకి అప్లికేషన్ ఫీజు ఎక్కువ ఉంది అనేది ఒకటి, కాంపిటీషన్ తక్కువగా ఉంది అని ఎందుకు చెప్పానంటే అప్లికేషన్ ఫీజే ఎక్కువగా ఉంది. అలాగే మనకి వేకెన్సీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అలాగే ఇంకోటి ఏంటంటే మనం జాబ్ వచ్చినట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి వెళ్ళి మనం జాబ్
జాబ్ చేయవలసి అయితే ఉంటుంది. ఆర్యభట్ట కాలేజ్ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి వెళ్ళి మనం జాబ్ చేయగలగాలి కాబట్టి చాలా కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరికి చెప్పకుండా మీరైతే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. డెఫినెట్గా అయితే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు అయితే జాబ్ వస్తుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.